ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహామహిమ కలుగును గాక. గమనించండి, కీర్తన భాగము 41వ కీర్తనలో 1వ వచనము మనము చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగాశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచెదవు. బీదలను కటాక్షించువాడు ధన్యుడంటూ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో, బీదల గురించి ఆలోచన చేస్తారో, బీదలు కనబడుతున్నప్పుడు వారి మీద కనికరం చూపించి వారికి మంచిగా సహాయపడతారో, వారిని దేవుడు కాపాడుతాడంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. వారిని బ్రతికిస్తానంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తన భాగం 41లో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఆపత్కాలమందు, కష్టకాలములో, ప్రమాదమా కాలములో ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఎందుకనగా నువ్వు బీదలను కనికరిస్తున్నావు కనుక, బీదల గురించి ఆలోచిస్తున్నావు కనుక. బీదలు నీకు ఎక్కడ కనపడుతున్నారో నీవు వారు చూసినప్పుడు అయ్యో పాపం అంటూ వారికి కావలసినటువంటి ఆహారం, వారికి కావలసినటువంటి అవసరాలు నువ్వు ఎరిగి తీరుస్తున్నప్పుడు, వారి యోగక్షేమములు అడిగి తెలుసుకొని వారికి ఇస్తున్నప్పుడు, ఆపత్కాలములో నిన్ను దేవుడు తప్పిస్తాడు అంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. రెండోదిగా మనం చూస్తే, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ప్రభువు నిన్ను కాపాడుతాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ప్రమాదము నుంచి, శత్రువుల భారీ నుంచి, కీడుల నుంచి తప్పిస్తాడు దేవుడు, నిన్ను బ్రతికిస్తాడు. కొంతమంది నిన్ను చంపాలని ప్రయత్నించిన తెగుళ్ళు నీ దగ్గర రాకుండా, ఆ రోగం నుంచి, ఆ శత్రు బాధల నుంచి దేవుడిని తప్పించి నిన్ను కాపాడుతాడు, బ్రతికిస్తాడు దేవుడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే, భూమి మీద వాడు తండ్రి విడవను, వాడి శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగింపవు. శత్రువులు నిన్ను తరుముతున్నప్పుడు, నేను అలా చేయాలి ఇలా చేయాలని ఆలోచిస్తూ వారు ఊరులు అల్లుతున్నప్పుడు, వాడి ఇచ్చకు దేవుడిని అప్పగింపడు. దేవుడిని కాపాడుతాడు, దేవుడిని పంపిస్తాడు, దేవుడిని బ్రతికిస్తాడు. కారణం నువ్వు బీదలను కనికరిస్తున్నావు గనక, బీదలను హత్తుకుంటున్నావు గనక, బీదలను చెరదీస్తున్నావు గనక, బీదలకు కావలసినటువంటి అవసరాన్ని ఎరిగి నువ్వు చేస్తున్నావు గనక. ఇంకా చూసినట్లయితే, రోగాశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవి వారిని స్వస్థపరచెదవు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కారణం నీవు బీదలను ప్రేమిస్తున్నావు గనక, బీదలను హత్తుకున్నావు గనక ప్రభు
దేవుడు కాపాడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.